भारत माता की भारतीय जनता पार्टी जय श्री राम जय श्री राम जय श्री राम भारत माता की जय भारत माता की पार्टी भारतीय जनता पार्टी ఓబీసీల నాయకత్వం ఓబీసీల నాయకత్వం న్యాయం జరగాలి బీసీలకు న్యాయం జరగాలి అమలు చేయాలి బీసీ డిక్లరేషన్ వెంటనే పెంచాలి రిజర్వేషన్ వెంటనే పెంచాలి రిజర్వేషన్ వెంటనే చేయాలి కులగణన వెంటనే అమలు చేయాలి వడ్డీ లేని రుణాలను వెంటనే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేడు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే ఎన్నికలకు ముందు గత నవంబర్లో కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రతి మండల కేంద్రంలో కూడా ఓబీసీ మోర్చా నాయకత్వంలో మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ కూడా సమాయత్తం చేసుకొని తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ బీసీ ప్రజల పక్షాన మరి ఈనాడు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఒకటే నిలదీస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మీరు ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. నిరుద్యోగ యువతకు బీసీ నిరుద్యోగ యువతకు 10 లక్షల రూపాయలని వడ్డీ లేని రుణాలను ఇస్తామన్నారు. అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కూడా అదేవిధంగా బీసీలను కులగణన చేసి 23% నుంచి 42% వరకు పెంచి స్థానిక సంస్థలలో లోకల్ బాడీలలో మీరు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. అదేవిధంగా బీసీ సప్లాన్కు చట్టబద్ధత ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా బీసీలకు 5 ఏళ్ల లోపల 1,00,000 కోట్లను మేము ఉపయోగిస్తామని చెప్పారు. అదేవిధంగా మా ముదిరాజు సోదరులను బీసీ డి నుంచి బీసీ ఏకు మరి మారుస్తామని చెప్పారు. అదేవిధంగా మా గౌడ సోదరులకు 2వ విడత గుర్రెల పంపిణీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి గ్రామంలో 5 ఎకరాల చొప్పున మన గౌడ సోదరులు వాళ్ళ చెట్లు పెంచుకోనికి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి మండల కేంద్రంలో ఒక బీసీ గురుకులము ఒక డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదే లిక్కర్ కోటాలో మన గౌడ సోదరులకు 15% నుంచి 20% వరకు కూడా పెంచుతామని చెప్పారు. ఇవి ఏవి కూడా మీరు ఇప్పటి వరకు కూడా గెలిచిన 6 నెలలు అమలు చేస్తారని చెప్పారు. ఈ ఏ ఒక్క హామీని కూడా మీరు ఇప్పటి వరకు నెరవేర్చలేరు. బీసీలు అంటే ఎప్పుడు బోయిలు పల్లకిని మూసే బోయిలు కాదు. బీసీలు రాజ్యాధికారం కోసం ఖచ్చితంగా కొట్లాడతారు. బీసీల కోసం భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కొట్లాడుతుంది. ఇప్పుడు రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు కులగణన చేయాలా. కులగణన చేస్తేనే ఎవరికి ఎంత పర్సెంటేజ్ రిజర్వేషన్ రాబోతున్నది, వాళ్లకు సరి అయిన సామాజిక న్యాయం రాజ్యాధికార సాధన సాధ్యమవుతుంది. మీరు వెంటనే కులగణన చేయాలా. అదేవిధంగా మీరు ప్రకటించినటువంటి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బీసీ కార్పొరేషన్ ద్వారా మా నిరుద్యోగ బీసీలకు అదేవిధంగా మీరు జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలా. అదేవిధంగా వారు స్వయం ఉపాధి కోసము మరి వారికి 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాన్ని వెంటనే మీరు విడుదల చేయాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా శాఖ తరఫున మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇవన్నీ నెరవేర్చలేని పక్షంలో లక్షల మంది బీసీలను సమాయత్తం చేసుకొని కలెక్టరేట్లను మంత్రులను మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడెక్కడ అడ్డుకుంటామని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.